ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా 4వ టెస్టు డిసెంబర్ 26వ తేదీన ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో ఇరు జట్లు కూడా అందుకు తగ్గట్లు పావులు కదుపుతూ ముందుకు వెళ్తున్నాయి. అందులో భాగంగా తుది జట్లలో కొన్ని కీలక మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే ఓపెనర్ నాథన్ మెక్స్వీని ఆశించినంత బాగా రాణించకపోవడంతో అతడిపై వేటు పడింది. అతడి స్థానంలో మరొక యువ ఆటగాడు సామ్ కాన్స్టాస్కు అవకాశం ఇచ్చారు. చివరి 2 టెస్టులకు ఇతడే ఓపెనర్గా కొనసాగుతాడు. పింక్ బాల్ టెస్టుకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో సామ్ కాన్స్టాస్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీ చేశాడు. దాంతోపాటు దేశవాళీ క్రికెట్లో కూడా మంచి రికార్డు ఉండడంతో ఆస్ట్రేలియా బోర్డు అతన్ని సెలెక్ట్ చేసింది. మరొక ఓపెనర్గా ఉస్మాన్ ఖవాజా వ్యవహరిస్తాడు. వన్డౌన్ బ్యాటర్గా మార్నస్ లబుషేన్ 4వ స్థానంలో స్టీవ్ స్మిత్ రానున్నాడు. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు కీలక సమయాల్లో అండగా నిలవడం ఆ జట్టుకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దూకుడుకు మారుపేరుగా బ్యాటింగ్ చేసే ట్రావిస్ హెడ్ 5వ స్థానంలో వస్తాడు. హెడ్ సంచలన బ్యాటింగ్ టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. మరి 4వ టెస్టులో హెడ్ కోసం టీమిండియా ఎలాంటి ప్రణాళికతో దిగుతుందో వేచి చూడాలి. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా మిచెల్ మార్ష్ వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్గా అలెక్స్ క్యారీ, స్పెషలిస్ట్ స్పిన్నర్గా నాథన్ లయన్ జట్టులో ఉంటారు. ఫాస్ట్ బౌలర్లుగా మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ జట్టులో కొనసాగుతారు. 3వ టెస్టులో జోష్ హజల్వుడ్ గాయపడడంతో అతడి స్థానంలో స్కాట్ బోలాండ్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లను భారత బ్యాటర్లు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారు అన్న దానిపైనే టీమిండియా గెలుపు ఆధారపడి ఉంది. ఇక టీమిండియా తుది జట్టు విషయానికి వస్తే భారత ఓపెనింగ్ కాంబినేషన్ పై పెద్ద సందిగ్ధత నెలకొంది. ప్రాక్టీస్ సమయంలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇద్దరు గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి ఏంటి, గాయాల తీవ్రత ఎంత అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ ఇద్దరు గనక మ్యాచ్ ఆడేలా ఉంటే కేఎల్ రాహుల్ ఓపెనర్గా, రోహిత్ 6వ స్థానంలో బ్యాటింగ్ వస్తాడు. ఒకవేళ కేఎల్ రాహుల్ గనక ఆడకపోతే అప్పుడు రోహిత్ ఓపెనర్గా వస్తాడు. అలా కాకుండా ఇద్దరు గాయాల బారిన పడితే అభిమన్యు ఈశ్వరన్ ఓపెనర్గా వస్తాడు. మరో ఓపెనర్గా జైస్వాల్ వ్యవహరిస్తాడు. ఓపెనర్లుగా ఎవరు వచ్చినా బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జైస్వాల్ తిరిగి తన మార్కు బ్యాటింగ్ చేస్తే టీమిండియాకు గెలుపు సులభం అవుతుంది. కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు. అతడు గనక ఒకవేళ ఆడలేకపోతే టీమిండియాకు అది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక వన్ డౌన్ బ్యాటర్గా గిల్ వస్తాడు. గిల్పై కూడా ఎక్కువ అంచనాలు ఉన్నాయి, కానీ అతడు కూడా పూర్తి స్థాయిలో ఆడడం లేదు. ఈ టెస్ట్ మ్యాచ్లో అయినా జిగేల్ అనే ఇన్నింగ్స్ ఆడతాడేమో వేచి చూడాలి. 4వ స్థానంలో కింగ్ కోహ్లీ రానున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు ఈ సిరీస్లో ఒత్తిడి లేని సమయంలో ఒక సెంచరీ మినహా మిగతా ఇన్నింగ్స్లలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఈ టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ ఒక రేంజ్ బ్యాటింగ్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 5వ స్థానంలో డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ వస్తాడు. పంత్ ఈ సిరీస్లో ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ మెరుపులు మెరిపించలేకపోయాడు. ట్రావిస్ హెడ్ ఎలా అయితే ఆస్ట్రేలియాను ఆదుకుంటున్నాడో పంత్ కూడా ఆ రేంజ్లో రఫ్ ఆడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 6వ స్థానంలో ఒకవేళ రోహిత్ శర్మ బరిలోకి దిగకపోతే ఆ స్థానంలో ధ్రువ్ జురేల్ బ్యాటింగ్కు వస్తాడు. రోహిత్ ఈ మధ్య కాలంలో టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఈ టెస్టులో రోహిత్ ఫెయిల్ అయితే విమర్శల వర్షం కురవడం ఖాయం. స్పిన్ ఆల్రౌండర్గా జట్టులో జడేజా కొనసాగుతాడు. ఒకవేళ పిచ్ గనక స్పిన్కు అనుకూలించే విధంగా ఉంటే నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తాడు. అలా కాని పక్షంలో నితీష్ కుమార్ రెడ్డి యథావిధిగా కొనసాగుతాడు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ కొనసాగుతారు. సిరాజ్ ఆరంభంలో బుమ్రాకు సరైన సహకారం అందించడం లేదు. ఆరంభంలో వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. ఈ టెస్ట్లో గనుక సిరాజ్ విఫలమైతే అతడి స్థానంలో ప్రసిద్ధ కృష్ణ రావడం ఖాయం. 4వ టెస్టులో గెలుపు ఎవరిని భరించే అవకాశం ఉందని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.